విశ్వ అమూల్యని కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధిస్తాడు. ఇక విశ్వ అమూల్యతో ఇలా అంటూ ఉంటాడు. ఏయ్, నా నిజస్వరూపం ఏంటో నీకు చూపిస్తా. ఇదంతా మా అత్తయ్య వేసిన ప్లానే. కావాలని నిన్ను ట్రాప్ చేశా. మీ వదిన సహకారంతో నిన్ను నా బుట్టలో పడేశా. నిన్ను పెళ్లి చేసుకుని అనాథన చేసి మీ నాన్నని కుమిలి కుమిలి ఏడ్చేలా చేయడమే నా ప్లానే అని మొత్తం కక్కేస్తాడు విశ్వ. దాంతో అమూల్య, విశ్వ, ఇదంతా పగతో చేశావా? ప్రేమతో చేసినట్టు నమ్మించావు కదరా అని అంటుంది. అవునే, నమ్మించానే. కానీ నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నువ్వు కూడా ప్రేమించినట్టు నటించావు కదా. ఈరోజు నీకు మీ నాన్న పరువు మర్యాదలు గుర్తుకొచ్చాయా? అందుకేనే నీ ఫ్యామిలీ అంటేనే నాకు ఇష్టం ఉండదు. మీ నాన్న మా అత్తని లేపుకెళ్ళాడు. మీ అన్నయ్య నా చెల్లిని లేపుకెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ నొప్పి ఎలా ఉంటుందో చూపించాలనే ఇదంతా చేశాను. లేకపోతే నేను నిన్ను ప్రేమించడమేంటి? ఇప్పుడిప్పుడు చూడవే, తెల్లవారితే పెళ్లిపీటలపై కూర్చోవలసిన పెళ్లి కూతురు కనిపించకపోయేసరికి ఊరంతా మీ నాన్నపై తూ అని ఉమ్మేస్తారు. అది తట్టుకోలేక మీ నాన్న గుండె ఆగి చస్తాడు. కొడుకులు మోసం చేస్తే ఆ గుండె తట్టుకుంటుంది. కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మోసం చేస్తే మీ నాన్న తట్టుకోగలడా? అదే నాకు కావాలే. తెల్లవారితే మా అత్తయ్య కోరిక నెరవేరుతుంది. నీ ఇంటి పతనం, మీ నాన్న చావు అన్నీ జరుగుతాయి అని రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు విశ్వ. ఒరే, నిన్ను చంపేస్తా అని మీదకు వెళ్తుంది అమూల్య. ఏంటే నువ్వు చంపేది అని అమూల్య పీక పట్టుకుంటాడు విశ్వ. నేను చంపేస్తానే, మీ అందరినీ మానసికంగా చంపేస్తాను. నా నుంచి తప్పించుకోవాలని చూస్తే నాలో ఇంకో రూపం చూస్తావు అని తాళి బయటకు తీస్తాడు విశ్వ. ఈ తాళి నీ మెడలో పడితే మీ నాన్న గౌరవం నిలబడుతుంది. కానీ ఇదే తాళి నేను కడితే ఆ పరువు నిలబడదా అని అంటూ ఉంటాడు విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.